అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సౌందర్య లహరిలో 12వ శ్లోకానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. అయితే ఈ విశేషాలను తెలుసుకునే ముందు అమ్మవారిని కీర్తిస్తూ అప్పుడు శ్లోకానికి తగిన అర్థాన్ని భావాన్ని తెలుసుకుందాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన ఓ త్రిపుర సుందరి, రూపం ఏదైనా నామం ఏమైనా గాని నువ్వు త్రిశక్తి స్వరూపిణివి. నువ్వు కమలంలో వికసించిన సుందరాంగివి, శివుని అర్ధాంగివి, చంద్రరేఖను ధరించిన శరచంద్రికవి, నీ చిరునవ్వుతో శివుణ్ణి మెప్పించిన పర్వతరాజు పుత్రికవి, సంగీత రాగాలు పలికించే చదువులమ్మ తల్లివి, నా మదిలో రూపుదిద్దుకున్న మల్లెల మనోహరివి, మనసుని శృతి చేసిన సొగసరివి, ఆకలి తీర్చే అన్నపూర్ణవు, శివుని కోసం తపస్సు చేసిన అపర్ణవు, మెడలో హారాలతోటి నిండుగా సందడి చేసి కనిపించే సువర్ణ సుందరివి, నీ రూప లావణ్యాలతోటి నా మనసనే సరోవరంలో విహరించే సౌందర్య లహరివి నీవు. నిన్ను వర్ణింప నేనెంత, అనంతంలో అణువంత, జగదేక మోహినివైన నిన్ను వర్ణింప ఆ విశ్వేశ్వరుడు, విశ్వనాయకుడైన ఆ పరమశివుడికే దక్కే ఆ పుణ్యమంతా. ముక్కోటి దేవతలు, ఋషులు, మహర్షులు, గాన గంధర్వులు, యోగి పుంగవులు, సంగీత సాహిత్య కళా కోవిదులు నిన్ను ఎంత వర్ణించినా కీర్తించినా నీ రూప లావణ్యాలను తెలుసుకోవడం అసంభవం. అది సాంబశివుడికే సంభవం, అది సదాశివుడికే సాధ్యం, ఇది నిత్యము సత్యము అంటూ మనం అమ్మవారిని కీర్తిస్తూ శతకోటి వందనాలు సమర్పిస్తూ ఇక శ్లోకంలోకి వెడదాం. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్య దమరలలన యాంతి మనసా తపోభిదృష్ప్రాపమపి గిరిస సాయుజ్య పదవీం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యా దమరలలనా యాంతి మనసా తపోభిదృష్ప్రాపమపి గిరిస సాయుజ్య పదవీం అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు శ్రీచక్రానికి అధిష్టాన దేవత అయిన జగదంబ యొక్క సౌందర్యం గురించి వివరిస్తున్నారు. జగదంబ యొక్క సౌందర్యం తోటి సాటి వచ్చే వస్తువు గాని, పోలిక చెప్పే వస్తువు గాని ఈ లోకంలో లేదని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. అలాగే శ్రీదేవిని ధ్యానించడం వల్ల శివ సాయుధ్యం ప్రాప్తిస్తుందని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి తెలియని పదాలకు ఉన్న అర్థాలని తెలుసుకుందాం. తుహినగిరి కన్యే అంటే మంచుకొండ అయిన హిమవంతుని పుత్రికైన ఓ పార్వతి, త్వదీయం నీ దేహానికి చెందినది అని, సౌందర్యం అంటే లావణ్యము అని అర్థం, తులయితుం అంటే సరిపోల్చి చెప్పటానికి అని, అంటే పోలిక చెప్పడానికి, విరించి ప్రభృతయః విరించి అంటే బ్రహ్మ, విరించి ప్రభృతయః అంటే బ్రహ్మ మొదలైన వారందరూ అని అర్థం, కవీంద్రాః అంటే కవిశ్రేష్ఠులు అని, కథమపి కల్పంతే, కల్పంతే అంటే ఎట్లు సమర్థులవుతున్నారు అంటే ఏ విధంగానూ సమర్థులు కారు అని తెలియచేయడం అన్నమాట. అంటే దేవి యొక్క సౌందర్యాన్ని కవిశ్రేష్ఠులైన బ్రహ్మ మొదలైన వారెవరూ కూడా వర్ణించి చెప్పలేరు అని చెప్పడం అన్నమాట. యదా లోకౌ సుఖ్యాత్, యత్ అంటే నీ యొక్క సౌందర్యాన్ని అని, ఆలోక అంటే చూచుటయందు, ఔత్సుఖ్యాత్ అంటే కుతూహలం వలన, అమరలలనాహ అంటే దేవతా స్త్రీలు అంటే రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరసలు, తపోభిహి అంటే తపస్సు చేయడం ద్వారా, దృష్ప్రాపం ప్లస్ అపి, దృష్ప్రాపమపి అంటే పొందసఖ్యము కానటువంటి, గిరిస సాయుజ్య పదవీం, గిరిస అంటే శివునితోటి, సాయుజ్య అంటే సాయుజ్యం అనే స్థితిని పొందడం, పదవీం అంటే సాయుజ్యం అనే పదవిని పొందడం, మనస మనస్సు చేత, యాంతి అంటే పొందుతున్నారు అని అర్థం. ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని తెలుసుకుందాం. ఓ హిమవంతుని పుత్రిక అయిన ఓ పార్వతీదేవి, నీ రూపలావణ్యాలను సరిపోల్చి నీ చక్కదనాన్ని సాటి చెప్పడానికి బ్రహ్మ మొదలైన కవిశ్రేష్ఠులకి ఎవరికి అంత నైపుణ్యం లేదు. అలాగే నీ సౌందర్యాన్ని పోల్చి చెప్పడానికి ఈ విశ్వంలో మరొక సౌందర్య రాశి కూడా లేదు. నువ్వే జగదేక మోహినివి, నువ్వే అతిలోక సుందరివి. అటువంటి నీ సౌందర్యాన్ని వర్ణించాలంటే ఒక్క పరమశివుడికే ఆ అవకాశం ఉంది తప్ప ఇతరులకు ఎవరికి ఆ అవకాశము లేదు, అది అసంభవము కూడా. అందుకని అతిలోక సౌందర్య రాశులైన బ్రహ్మ సృష్టించిన రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలైన అప్సరసలు నీ సౌందర్యాన్ని చూడాలని ఎంతో ఆరాటపడుతున్నారు, ఎంతో కుతూహలాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు నీ సౌందర్యంతో పోటీ పడాలని ఎంతో విఫలమయ్యారు. అందుకని
చెప్పి తపస్సు చేతైనా సరే శివుణ్ణి మెప్పిద్దామంటే అది కూడా కుదరక నిన్ను ఆరాధించి దాని ద్వారా మానసికంగా పరమశివుని యొక్క సాయుధ్యాన్ని పొందుతున్నారు అంటూ శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో తెలియజేశారు. మరింత వివరంగా ఈ శ్లోకానికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. అమ్మవారి సౌందర్యము అయ్యవారైన ఒక్క శివుడికే తెలుస్తుంది. ఇతరులు దాన్ని తెలుసుకోవడం సాధ్యపడదు, అది అసంభవము. శివుని వలె సారూప్య స్థితిని చేరుకుంటే అప్పుడు మానసికంగా శివ సాయుధ్య స్థితిని చేరుకుంటారు. ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని ఆ ఉద్దేశంతో అప్సరసలు పరమశివుని యొక్క ధ్యానం ద్వారా శివ సాయుధ్యాన్ని పొందారు. అదే శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. మనమైనా ఏదైనా ఒక పనిని కష్టంగా చేస్తున్నప్పుడు ఆ పని ఎవరైనా ఇంతేనా చాలా తేలికగా చేయొచ్చు అన్నప్పుడు మీరే గనక నా స్థానంలో ఉండి ఈ పని చేస్తే మీకు ఈ పనిలో ఉన్న సాధక బాధకాలు ఏంటో తెలుస్తాయి అని అంటూ ఉంటాం. పిల్లలు పరీక్ష రాసేటప్పుడు సరిగ్గా రాయలేదు అన్నప్పుడు కూడా నేను రాసిన పరీక్ష నువ్వు రాస్తే గనక నీకు తెలిసొచ్చేది అంటూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు కూడా పని బాధ్యత ఎక్కువైనప్పుడు ఈ పని మీరు చేసుంటే గనక ఉద్యోగం మీకు తెలిసొచ్చేది, ఆ ఉద్యోగం చేయడంలో ఎంత కష్టం ఉందో అని. అదే విధంగా అప్సరసలు కూడా అమ్మవారిని ఆరాధించాలంటే, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే, అమ్మవారి యొక్క సౌందర్యాన్ని అభిలాషని తెలుసుకోవాలి, చేరుకోవాలి అంటే అయ్యవారిని ప్రసన్నం చేసుకోవాలి. కాబట్టి వారు మానసికంగా పరమశివుని యొక్క ఆరాధన చేసి శివ సాయుధ్యాన్ని పొంది తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. అమ్మవారిని మించిన జగదేక సౌందర్యవతి ఈ లోకంలోనే లేనే లేరు. ఈ విశ్వంలో ఎవరు అమ్మవారి యొక్క సౌందర్యానికి సాటి రాలేరు అని శంకరాచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. వ్యాసుల వారు కూడా లలితా సహస్రనామములో జగజ్జనని గురించి తెలియజేస్తూ అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత అని, అంటే అమ్మవారి యొక్క చుబుకము అంటే గడ్డాన్ని పోల్చడానికి ఈ విశ్వంలో పోల్చదగ్గ వస్తువు ఏదీ లేదని చెప్పి తెలియజేశారు. అలాగే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని తెలియజేసే మరికొన్ని నామాలు కూడా తెలుసుకుందాం. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద అని, పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అని, మహాలావణ్య సేవధి అని, ఇలా నామాలన్నీ కూడా లలితా సహస్రంలో తెలియజేయబడ్డాయి. ఇంకా మరికొన్ని కూడా ఉన్నాయి. అనవద్యాంగి, చారు రూప, దివ్య విగ్రహ అని సుందర రూపిణిగా లలితా సహస్రనామంలో శ్రీదేవిని పేర్కొన్నారు. ఇక లలిత అష్టోత్తర శతనామాల్లో అమ్మవారికి 2 నామాలున్నాయి. సహస్ర రతి సౌందర్య శరీర అని, అలాగే మహా అతిశయ సౌందర్య లావణ్య అని కూడా చెప్పబడింది. అంటే అమ్మవారి యొక్క సౌందర్యము మహా అద్భుతమైనది. అందువల్లనే జగన్మాత యొక్క సౌందర్యాన్ని బ్రహ్మాదులు సహితము వర్ణింపలేకపోతున్నారని శంకరాచార్యుల వారు తెలియజేశారు. శంకరాచార్యుల వారు మరి సౌందర్య లహరిలో అమ్మవారిని వర్ణించారంటే సాక్షాత్తు ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా, అంటే ఆది శంకరాచార్యుల వారి రూపంలో భూమి మీద అవతరించారు. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతతే నా ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్య నాయక, అంటే దుష్టమైన ఆచారాలన్నిటినీ తొలగించడానికి ఆ సాక్షాత్తు కైలాస శంకరుడే ఆది శంకరాచార్యుల వారి రూపంలో ఈ భూమి మీద ఆవిర్భవించారన్నమాట. ఇక ఈ శ్లోకంలో ఉన్న 4 పాదాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తొలగితుం, అంటే హిమవంతుని కూతురైన ఓ పార్వతీదేవి నీ యొక్క సౌందర్యాన్ని, నీ రూప లావణ్యాలని పోలిక చెప్పడానికి ఈ విశ్వంలో ఏ వస్తువు సరిపోదు. అసలు నీ సౌందర్యాన్ని పోలిక చెప్పడం అసాధ్యం. ఇక 2వ పాదం కవీంద్రాహ కల్పంతే కథమపి విరించి ప్రభృతయ. విరించి అంటే బ్రహ్మని తెలుసుకున్నాం కదా, అంటే బ్రహ్మ, బృహస్పతి మొదలైన వారందరూ కవీంద్రులు అన్నమాట. వీళ్ళు కవిత్వం చెప్పడంలో శ్రేష్ఠులు. అటువంటి వీరు నీ అందచందాలని, అంటే నీ యొక్క రూప లావణ్యాలని వర్ణించడానికి ఎటువంటి సమర్థత గాని ఎటువంటి నైపుణ్యం గాని లేదు వీరికి. అంటే నీ సౌందర్యాన్ని వర్ణించాలంటే వారికి ఉన్న నైపుణ్యం సరిపోదు అని అర్థం అన్నమాట. ఇక యదా లోకౌ సుఖ్యాత్ అమరలలన యాంతి మనస అని, అంటే అప్సరస కాంతలైన రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి మహా సౌందర్యవంతులే నీ యొక్క సౌందర్యాన్ని దర్శించాలనే ఆరాటం కలుగుతోందంటే ఆ జగదంబ ఎటువంటి సౌందర్య రాశి, జగదేక మోహిని, అతిలోక సౌందర్యవతి. అందువల్ల ఆ అప్సరసలు కూడా నీ సౌందర్యాన్ని చూడాలని చెప్పి ఆరాటపడుతున్నారు. అప్సరసలను సృష్టించిన బ్రహ్మకే నీ సౌందర్యాన్ని వర్ణించడానికి సాధ్యం కాలేదు కదా. అందువల్ల అప్సరసలు నీ దివ్యమైన సౌందర్యాన్ని దర్శింపలేకపోతున్నారు. దాంతో వారు మనస పరమశివుణ్ణి ఆరాధించి శివ సాయుధ్యాన్ని పొంది నీ యొక్క సౌందర్యాన్ని తెలుసుకోవాలనే కుతూహలాన్ని ప్రదర్శిస్తున్నారు. అంటే వారు పరమశివుణ్ణి ధ్యానించి శివ సాయుధ్యాన్ని పొంది తాము కూడా శివస్వరూపులై అమ్మను దర్శిస్తున్నారు. అంటే శివుని యొక్క సారూప్య స్థితిని పొంది తద్వారా శివ సాయుధ్యాన్ని పొందుతున్నారు.
పొందుతున్నారు. ఇదే కదా మనము శివానంద లహరిలో 28వ శ్లోకంలో తెలుసుకున్నాము. శివలోకంలో ఉండి శివనామ సంకీర్తన చేస్తూ శివభక్తులతోటి ఇష్టాగోష్ఠి జరుపుతూ ఉంటే శివుణ్ణి ధ్యానించడం వల్ల, శివుని యొక్క సారూప్య స్థితిని పొందడం వల్ల శివ సాయుధ్య స్థితిని పొందవచ్చు అని శంకరాచార్యుల వారు తెలియజేస్తున్నారు. ఇక తపోభిదృష్ప్రాపమపి గిరిస సాయుధ్య పదవీం అంటే శివ సాయుధ్యాన్ని అంటే శివుల్లో కలిసిపోవడం అన్నమాట. శివ సాయుధ్య పదవి అనేది లభించడం సామాన్యమైన విషయం కాదు. శివ సాయుధ్యం అనేది ఎంతో తపస్సు, కఠోరమైన నిష్టలతో చేసినా గానీ శివ సాయుధ్యం లభించదు. కానీ వారు పరమశివుణ్ణి మానసికంగా అర్చించి తద్వారా శివ సాయుధ్యాన్ని పొందారు. అంటే అప్సరసలు దేవి యొక్క సౌందర్యాన్ని సంపూర్ణంగా దర్శించాలనే కుతూహలం కలిగి ఉంది. అందువల్లనే వారికి శివ సాయుధ్యం లభించింది. అంటే జగదంబని స్వయంగా చూడకపోయినా చూడాలనే తీవ్రమైన కోరిక ఉన్నా కూడా ఆ దేవి దయ వల్ల శివ సాయుధ్యం లభిస్తుంది అని మనం ఈ శ్లోకం ద్వారా గ్రహించవచ్చు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే య ఇదం కీర్తియే నిత్యం శివ సాయుధ్యమాప్నుయాత్ అంటే పార్వతీదేవితో కూడిన పరమశివుడు అని. అంటే సాంబ శివుడు, స అంబ, సాంబ అంటే అమ్మవారితో కూడిన శివుణ్ణి అర్చించడం వల్ల, ఆరాధించడం వల్ల, కీర్తించడం వల్ల మనకి శివ సాయుధ్యం లభిస్తుంది అని. సౌందర్య లహరి మనకి లభించాలి అంటే మనం శివానంద లహరిలో విహరించాలి. ఆ శివానంద ప్రవాహము అమృతమై అది మనకి శివ సాయుధ్యాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారి కరుణ మనకి లభించాలంటే అయ్యవారి పాదాలు సేవించాలి. అయ్యవారి ద్వారా మోక్షం లభించాలి అంటే అమ్మవారి కటాక్షం మనకి లభించాలి. ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యుల వారు మనకి ఏమని తెలియజేస్తున్నారంటే పార్వతీ పరమేశ్వర్ల సమైక్య రూపమే శ్రీచక్రం. అటువంటి శ్రీచక్రంలో కొలువైన జగదంబని మనం దర్శించాలి అంటే పరమశివుణ్ణి ఆరాధించాలి. పార్వతీ పరమేశ్వర్లు ఇరువురు వేరు కాదు, వారు ఇరువురు ఒకటే అనే విషయాన్ని మనం అనుక్షణం గ్రహించాలి. అప్పుడే జగదంబను ఆరాధిస్తే పరమశివుడు అనుగ్రహిస్తాడు, తద్వారా మనకి సాయుధ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇదే విషయాన్ని ఆదిశంకరాచార్యుల వారు శివానంద లహరిలోని మొదటి శ్లోకంలోనే తెలియజేశారు. శివాభ్యాం నమః అంటూ వారిలో ఉన్న ఒకే రకమైన లక్షణాలను, ఒకే రకమైన తత్వాన్ని మనకి తెలియజేశారు. అందువల్లనే ఈ సమస్త జగత్తంతటికి కూడా పార్వతీ పరమేశ్వర్లు తల్లిదండ్రులుగా ఆరాధింపబడుతున్నారు. అటువంటి పార్వతీ పరమేశ్వర్లను ఇరువురిని మనం అర్చిస్తూ వారి ఇరువురు ఒకటే అనే భావనతోటి వారిని ఆరాధిస్తూ మనము శివ సాయుధ్యం